ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీ కృపను బట్టి మరి యొక్క దినము అనుగ్రహించిన నీ ప్రేమకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడి మమ్మల్ని బలపరచమని, ఈ దినమెల్లా నీ కృప చేత నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము మొదటి 2 వచనములను చదువుకుందాం. యెహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలీయులు ఇంకను యెహోవా దృష్టికి దోషులేరి గనుక యెహోవా హసోరులో ఏలు కనానును రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషేతులో నివసించిన సిసేరా. మనము చదువుకున్న వాక్య భాగంలో ఇశ్రాయేలు పైన న్యాయాధిపతిగా ఉన్న యెహూదు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు మరలా దేవునిని మరచిన వారిగా ఆయన యొక్క ఉగ్రతకు గురి అవ్వటం చూడగలం. వారిని నడిపించే నాయకుడు లేనప్పుడు ఇశ్రాయేలీయులు తమ ఇష్టం వచ్చిన రీతిగా ప్రవర్తించడం చూడగలం. అందుకే అనేక సార్లు ప్రభు మనతో మాట్లాడినప్పుడు తన యొక్క వాక్యంలో ఈ కార్యము జ్ఞాపకం చేస్తున్నాడు. కాపరు లేని గొర్రెలు చెదరిపోయినట్లుగా అనేక సార్లు దేవుని బిడ్డలైన వారు అనగా ఇశ్రాయేలీయులు దేవుని సన్నిధిలో నుండి చెదరిన వారిగా, దేవుని యొక్క కృపను పోగొట్టుకున్న వారిగా ఉండటం చూడగలం. వారు కానాను దేశపు రాజు చేతికి అప్పగించబడిన కార్యము మనము చూడగలం. అతడు చాలా కర్కశుడుగా ఇశ్రాయేలుతో నడుచుకునే కార్యము మనం చూడగలం. ఈ ఉదయకాలమున దేవుని బిడలైన వారు తాము ఉన్న స్థలములో దేవుని యొక్క కృపను అనుభవిస్తుండగా, దేవుని మార్గములో నుండి తమను నడిపించేవారు లేకుండా పోయిన సమయమున వారు తమ నిర్ణయాలను తామే తీసుకొని తమ ఇష్టానుసారముగా నడుచుకొని దేవుని కృపను పోగొట్టుకుంటున్నారన్న కార్యమును జ్ఞాపకం చేస్తారు. నీవు అలాగూ దేవుని యొక్క కృపను పోగొట్టుకున్నట్లయితే నిజముగా నీవు దేవుని యొక్క ఉగ్రతకు గురి అవుతావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఈ ఉదయకాలమున ఏ కార్యము నిన్ను ఆకర్షించి దేవుని యొక్క అమూల్యమైన కృపలో నుండి నిన్ను దూరము చేస్తుందని ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకో. నాయకుడు లేనప్పుడు ఇశ్రాయేలీయులు ప్రతిసారి దేవుని యొక్క కృపకు దూరమైపోయి తమ ఇష్టానుసారముగా నడుచుకుంటూ దేవుణ్ణి దుఃఖపరిచిన కార్యంలో చూస్తున్నాం. కొన్నిసార్లు వారిని నడిపించే నాయకులు ఉన్నప్పుడే ఇశ్రాయేలు తమ ప్రవర్తనలో దేవుని దుఃఖపరిచిన వారిగా ఉన్నారు. ఉదాహరణకు మనం చూసినట్లయితే మోషే నడిపించే కాలమున వారు అనేక సార్లు ఆయనను వేదన చెందినట్లుగా చేసినారు. ఎర్ర సముద్రముకు ముందు వచ్చినప్పుడు ఆయనను వేదన చెందినట్లుగా చేసినారు. అరణ్యములో వారు ఆయనను దుఃఖపరిచినారు. నీటి కోసం ఆయనను కలవరము చెందేటట్లు చేసినారు. ఆయనను ప్రభు వారిని ప్రేమిస్తున్నారు. అయితే ఎప్పుడైతే వారు తమ సొంత నిర్ణయాలను తీసుకొని దేవుని చిత్తమునకు దూరముగా వెళ్ళిపోయినారో, ఎప్పుడైతే దేవుని కృపకు దూరముగా వెళ్ళిపోయినారో, శత్రువుల చేతికి ప్రభు వారిని అప్పగించినట్లు మనం చూస్తున్నాం. నీవు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నంత వరకు ఆయన యొక్క ఆశీర్వాదములను, మేలైన కార్యములను జీవితంలో అనుభవిస్తూ ఉన్నావు. అయితే ఎప్పుడైతే దేవుని యొక్క కాపుదలను విడిచి నీ ఇష్టానుసారముగా నడుచుకోవటానికి ప్రయత్నిస్తావో, ఎప్పుడు నాకు ఈ నాయకుడు వద్దను పక్కకు తప్పుకుంటావో, అప్పుడు నీ జీవితంలో అపవాది తీసుకొస్తున్న శోధనలకు గురి అయి నీవు ఆయన యొక్క కృపను పోగొట్టుకునే వ్యక్తిగా, ఆయన నిన్ను నడిపించే కార్యం నుండి దూరముగా వెళ్ళే వ్యక్తిగా ఉంటూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకునే జీవితాలకి
లాస్ట్ 2 లైన్లు మార్చుతాను. నీవు దేవుని యొక్క కృపకు దూరముగా ఉంటూ నీ ఇష్టానుసారముగా నడుచుకుంటూ ఆయన యొక్క శిక్షకు లేకుంటే ఆయన యొక్క కోపమునకు గురి అవుతున్నావు. ఉదయకాలమున ప్రభువు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నాయకుడు లేడనుకొని నీవు నీ సొంత నిర్ణయాలను తీసుకున్నావు. నిన్ను చూస్తున్న పరమ తండ్రి ఉన్నాడు. నీ జీవితాన్ని ఆశీర్వదించాలని ఆశిస్తూ ఉన్నాడు. నేను అనేక రెట్లు ఫలభరితమైన జీవితంలోకి తీసుకొని వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాడు. నీవు ఎవరు ఉన్నా లేకున్నా నీ హృదయమును దేవుని ఎదుట యథార్థముగా కాపాడుకోవాలని ప్రభు ఆశిస్తూ నీతో మాట్లాడుచున్నాడు. నాయకుడు లేనప్పుడు నీవు దేవుని యొక్క మార్గం తొలగిపోయినట్లయితే నీవు ఇశ్రాయేలు వలె వారిని ఎలాగ ప్రభు శిక్షించినాడు, ఎలాగ వారిని గద్దించినాడు, అలాంటి గద్దింపుకు నీవు కూడా లోనవుతావేమో అని నీవు జాగ్రత్తగా కాపాడుకోవాలని ప్రభు ప్రేమతో నీతో మాట్లాడుచున్నాడు. ఈ ఉదయకాలమున ఎలాగున్నావో ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీరు అనుగ్రహించిన మాటలను బట్టి ఆయన మా జీవితాన్ని చక్కపరుచుకునేదానికి సహాయం వచ్చి, నాయకుడు లేని వారిగా ఉన్నప్పుడు మేము చెదిరిపోయేవారిగా, దేవా నీ కృపకు దూరం అయిపోయేవారిగా, నీ ఉగ్రతకు నాయన గురి అవ్వకున్నట్లుగా ప్రతి సమయంలో ప్రతి నిమిషంలో మా హృదయములను భద్రముగా కాపాడుకుంటూ నీకోసం ముందుకు వెళ్ళి ఆ కృపను దయచేయమని వేడుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యములకు లోబడి నీతోనైనా మేము నడిచేదానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.